ఇది గోంగూర, ఉల్లిపాయ కూరండి. అయితే దీనికి తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర అని 2 వెరైటీస్ ఉంటాయి కదా! ఎర్ర గోంగూర పుల్లగా బావుంటుంది. తెల్ల గోంగూర కొంచెం బ్లాండ్ టేస్ట్‌లో ఉంటుందనమాట. అలా కాకుండా ఎర్ర గోంగూర అయితేనే ఈ రెసిపీకి బావుంటుంది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో జనరల్‌గా మనకి వితౌట్ రూట్స్ అని వస్తుందండి. అంటే వాళ్ళే నీట్‌గా కింద పార్ట్ మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసి చక్కగా ఫ్రెష్‌గా ఉన్న ఆకులు ఇస్తున్నారు. అయితే వాటిని ఇంతకు ముందైతే మనం చాలా క్లీన్ చేయడానికి టైం పట్టేది. అలా కాకుండా చాలా తొందరగానే క్లీన్ అయిపోతుంది. ఆల్రెడీ వాళ్ళు క్లీన్ చేసింది అని ప్యాక్ చేసి ఇచ్చినప్పటికీ కూడా ఒక్కసారి మనం ఉప్పు నీళ్ళలో అలా క్లీన్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ డ్రై చేసుకుంటే ఆకులు డ్రై అయిపోతాయండి నీట్‌గా. ఆ తర్వాత ఎందుకంటే ఫస్ట్ ఆకుకూరలు అనగానే మన ప్రాబ్లమ్ ఏంటంటే మనం తినేటప్పుడు మట్టి తగలకుండా చూసుకోవాలి. అది ఫస్ట్ యూజ్‌ఫుల్ టిప్ అనమాట. ఆ తర్వాత కొద్దిగా స్టవ్ మీద పాన్ పెట్టి 2 చెంచాలు పల్లి నూనె వేసి నేను ఏం చేశానంటే ఒక 3 ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసి ఆ తర్వాత 3 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసి వాటిని వేపానండి. వేగిన తర్వాత బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను కింద కాడలు లేకుండా గిల్లి చక్కగా సిజర్‌తో 2, 3 ముక్కల్లాగా కట్ చేశాను. సిజర్ ఉపయోగిస్తే మనకి ఇక్కడ చిల్లీస్ కానీ, ఆకులు కానీ తొందరగా కట్ అయిపోతాయండి. నైఫ్‌తో కన్నా కూడా సింపుల్ మెథడ్‌లో. ఆ తర్వాత వీటిని స్టవ్ మీద పెట్టి కొంచెం కొంచెం ఫ్రై చేసుకుంటూ పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేశాను. అయితే ప్రతీది కూడా ఒక అర చెంచా చొప్పున వేసుకోవాలనమాట. వేసిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేశానండి. ఒక పావు చెంచా హింగు కూడా వేశాను. వేసి మూత పెట్టాను. మూత పెట్టిన తర్వాత ఒక 5-10 మినిట్స్ లోపల అది ఉడికిపోతుందండి. ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా విడిగా కొద్దిగా షాలో ఫ్రై చేసి కొద్దిగా ఉప్పు అది వేసి వీటికి నంచుకోవడానికి మనకు కాంబినేషన్‌గా పెట్టాననమాట. చాలా చాలా బావుంది. అయితే మీకు తెలిసిన విషయమే కదా! ఐరన్ ఎక్కువగా ఉంటుంది గోంగూరలో. హిమోగ్లోబిన్ బాగా పెరగడానికి ఈ ఐరన్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్తీ రెసిపీ. అది మనం గోంగూర ఏ రూపంలో తీసుకున్న పప్పులో కానీ, కూరలో కానీ, పచ్చడి రూపంలో కానీ ఎలా తీసుకున్నా కూడా గోంగూర అనేది ఆకుకూరలన్నిట్లోనూ ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందండి. రెండోది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనమాట. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి బాగా బాడీని ప్రొటెక్ట్ చేస్తే డీఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా ఇవి చాలా బాగా కాపాడతాయి. సో, ఒక ఆకుకూరలో ఈరోజు మనం గోంగూర ఎందుకు మనం చెప్పుకోవడం ప్రతిసారి న్యూట్రిషన్ వాల్యూస్ అంటే వీటిని మనం రిపీటెడ్‌గా ఎక్కువ మోతాదులో తీసుకుంటాం. మనము ఆహ్, ఈ ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల చక్కగా హిమోగ్లోబిన్ ఫార్మేషన్ బాగా జరిగి రక్తహీనత లేకుండా చేయడానికి ఈ గోంగూర అనేది బాగా హెల్ప్ అవుతుందనమాట. సో, గోంగూర అనేది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరనుకుంటా సౌత్ ఇండియన్స్ మోస్ట్‌లీ. ఎందుకు అంటే ఆవకాయని ఎంత ఇష్టపడతామో గోంగూరను కూడా అంత ఇష్టపడతారు. కాకపోతే దానిలో రకరకాల రెసిపీస్ వండుకోవచ్చండి. గోంగూరని సేమ్ పాలక్ పన్నీర్ లాగా మనం మ్యాష్ చేసేసి గోంగూరని ఎలా అయితే పాలక్ పన్నీర్‌లో పాలక్‌ని మనం మ్యాష్ చేస్తామో, ఇది మీల్ మేకర్ గోంగూర కానీ, ఇది గోంగూర స్వీట్ కార్న్ ఆ పేస్ట్‌తో మనం స్వీట్ కార్న్ గూడా చేసుకోవచ్చు. గోంగూర స్వీట్ కార్న్ లేదంటే గోంగూర మీల్ మేకర్స్, గోంగూర రాజ్మా కర్రీ, గోంగూర శనగల కర్రీ అట్లా ఏదో ఒక రెసిపీ మారుస్తూ ప్రతిరోజు గోంగూర తీసుకున్నా కూడా ప్రాబ్లమ్ లేదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తినటానికి పుల్ల పుల్లగా రుచిగాను, లేదు అంటే చక్కగా న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని ఎంత తినగలిగితే అంత మంచిది.